నిన్న రాత్రి నేను లైవ్ చేసేటప్పటికి 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు 63వ నంబర్ నిన్న రాత్రి అసలు బాయడం జరిగింది. అందులో సార్ పేరు సయ్యద్ హుసేన్, బయోసైన్స్ సయ్యద్ హుసేన్ సార్. ఈ సార్తో కలిపి 63వ నంబర్ నిన్నటి దినాన సార్ అసలు బాయడం జరిగింది. సార్ బయోసైన్స్ చెప్పేది, రిటైర్డ్ టీచరు. గుండె నొప్పితోని ఇదైనరు. చాలా బాధాకరం. 63 మంది ఇయాటికి ఇదైనరు. అంతేకాకుండా ఇంకా మన ప్రతి కార్యక్రమంలో మహబూబ్ రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ సిటీ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఈయన యాక్సిడెంట్ అయింది. నడుము బొక్క విరిగింది, నడుము యాక్సిడెంట్ విరిగింది. భగవాన్ దేవి హాస్పిటల్లో సార్ ఉన్నాడు, ఇప్పుడు చికిత్స పొందుతుండు. అసలు పరిస్థితి ఇది సార్ యొక్క పరిస్థితి ఇట్లున్నది. ఈ విధంగా చాలామంది హాస్పిటల్లో అనారోగ్యంతో ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితులలో చాలామంది ఉన్నారు. ఓసారి దీనికి ఆరోగ్యశ్రీ లేదు. నిన్న ఏదో సిఎస్ పోతే ఏదో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేసిందంట. సరే, ఆరోగ్యశ్రీ లేదు, దీనికి ఏం లేదు. ఓసారి మహబూబ్ సార్తో ఒకసారి మాట్లాడదాము. ఇంకా ఈయన ప్రతి ప్రోగ్రాంలో కూడా మనకు ఎప్పుడంటే ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ ఉంటాడు. ఏంది మధ్యలో వస్తలేడంటే, రాత్రి శ్రీధర్రావు గారు ఏఎస్ఐ గారు ఆయన చెప్పుండే, అరే ఇట్లా ఇరిగింది అని చెప్పిండు. యాక్చువల్గా రేపు పోదాం అనుకుంటున్నా, రేపు వెళ్ళి పరామర్శిద్దాం అనుకుంటున్నా సార్ను. ఇక ఆయన పాపం హెల్త్ బాగాలేని కండిషన్లో ఉన్నది. ఇక ఇట్లా ప్రభుత్వం మొండి వైఖరితోని వీళ్ళు వేషాలు వేస్తూ ఉన్నారు. ఇక పైసలు వస్తాయో రావో అనే ఉద్దేశంతో ఈరోజు చాలా రంజితోని ఒక్కొక్క రంజితోని ఈ సార్కు మహబూబ్ సార్కు అపోలో హాస్పిటల్ పోతే ఫస్ట్ అడ్వాన్సే 5 లక్షలు కట్టమన్నారంట. మొత్తానికి ₹1,00,000 కట్టి టెస్టులు అవన్నీ చూసుకున్నారంట. అప్పటికే టెస్టులకు దానికి దీనికి 1,00,000 అయినాయంట. ఇక దెబ్బకి అక్కడికి వెళ్ళిపోయి ఓల్డ్ సిటీలో ఒక హాస్పిటల్ తక్కువలో ట్రీట్మెంట్ దొరికే హాస్పిటల్కి పోయిండ్రు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు. సారు మహబూబ్ సార్ ఈరోజు ట్రీట్మెంట్ ఆ దవాఖానలో తీసుకుంటుండ్రు.